1931లో భక్త ప్రహ్లాద అనే తొలి తెలుగు టాకీ రాకపోయి ఉంటే మనం ఇప్పటికీ మూగ సినిమాలు చూసేవాళ్ళమే. అంతటి మహానుభావుడు ఆయన హెచ్ఎం రెడ్డి గారు. దురదృష్టం ఏంటంటే ఆయన అందరూ మర్చిపోయారు. ఈరోజు కూడా ఒక టీవీ ఛానల్లో నేను ఎల్వి ప్రసాద్ గారి గురించి వింటున్నాను, కానీ ఈ మహానుభావుని పేరు పాట కూడా పుట్టింది. కొందరు అనుకుంటుంటారు ఇదేంటి మాట పాట, అసలు 1931 అంటే ఆ తర్వాత ఎప్పుడో 10 ఏళ్ళకి పాటలు వచ్చాయి. పాట ఎలా పుట్టింది అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రూపంలో 1931లో పాట కూడా పుట్టింది. అంటే ఆయన పుట్టారు ఆ సంవత్సరం. సో ఆ రకంగా మాట కంటే ఒక గొప్ప పాట పుట్టింది మా గురువుగారి రూపంలో. ఎందుకు అంటే కోయిన్సిడెన్స్, 1931లోనే వారు జూలై 29, వీరి సినిమా సెప్టెంబర్ 15. సో ఆ రకంగా ఆ పదబంధం అలా కలిసింది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఏం చెప్పాలి, ఆయన ఎక్కడికి రారు నాకు తెలుసు. నేను అడిగితే కూడా నేను ట్రై చేస్తానండి అన్నారు, కానీ వస్తానని మాత్రం అనలేదు. నేను కొంచెం ధైర్యం చేశాను, ఎందుకంటే ఎవరైనా ఒక మంచి నిర్మాత, పెద్ద నిర్మాత ఈ సభా వేదిక మీద ఉండాలి మా గురువు గారితో పాటు అనుకున్నాను. సుభాన్ రెడ్డి గారితో పాటుగా అలాంటి వాళ్ళు సీనియర్ మోస్ట్ నిర్మాత, సీనియర్ మోస్టే కాదండి, అద్భుతమైనది. అలాంటి సినిమాలు ఎవరైనా తీయగలరా? ఇప్పుడు ఒక అంతస్తులు, ఒక ఆరాధన, ఒక ఎన్ని సినిమాలు చెప్పుకుంటూ పోతే లాట్ ఆఫ్ మూవీస్. ఆయన ఇప్పటి వాళ్ళతో పోటీ పడలేక ఆయన విరమించుకున్నారు, దైవ సన్నిధానంలో గడుపుతున్నారు. ఐఎమ్ వెరీ సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఇలాంటి మంచి కార్యక్రమం కాబట్టి నేను మిమ్మల్ని ట్రబుల్ చేయాల్సి వచ్చింది. ఇక తీసిన 93 మూవీస్ తీశారు. నేను అన్నాను ఏమండి మీరు సెంచరీ సినిమాలు చేయాలి అని. లాస్ట్ ఇయర్ కోడి రామకృష్ణ గారికి 130 మూవీస్. ఎవరైనా నమ్మగలరా? ఒక దాసనారాయణరావు గారు, ఒక కోడి రామకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు, ఎన్ని సినిమాలు అనండి, ఎన్ని హిట్స్ అండి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు, మేము పెద్ద హీరోలు అని చెప్పుకుంటున్నారంటే ఆయన చేసిన ఘనకార్యం. వాళ్ళు సాధించి, బహుశా వాళ్ళు కూడా సాధించి ఉండొచ్చు, బట్ అలాంటి డైరెక్టర్ లేకపోతే అలాంటి నటులు రారు, అలాంటి అద్భుతమైన కళాకారులు మనకు రారు అని మీకు సన్వినయంగా విన్నవిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ, పాత్రికేయ మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ తర్వాత కార్యక్రమం నిర్వహించవలసిన సుభాన్ రెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.